కావాలి, సంతానం కావాలి. 100 సంవత్సరాలు బతికేటువంటి వాడు అంటే క్రూడైనా పర్లేదా, 15 సంవత్సరాలు బతికినటువంటి చిరంజీవి అన్ని రకాలుగా నీకు సద్బుద్ధితో కలిగి ఉంటాడు, అటువంటి వాడు కావాలని అడిగితే నాకు 15 సంవత్సరాలు ఉన్నవాడైనా పర్లేదు కానీ మంచి వాడు కావాలని అడిగినాడు. తండ్రి ఏం చేసినాడు మరి? మార్కండేయుడు వారు ఎట్లా చిరంజీవి అయినాడు ఎవరని తెలుసా? తపస్సు చేసిండు చిరంజీవి అయినాడు అని అందరూ అనుకుంటారు. వాస్తవానికి అట్లా కాదు. మరి తపస్సుకు పూర్వం ఏం జరిగింది? మార్కండేయునికి మృకండు వారు ఏం చెప్పారు? వాస్తవానికి పిల్లవానికి తెలియదు, తల్లి గారికి కూడా తెలియదు ఎంత ఆశ ఉందని తెలియదు. ఒక తండ్రికి మాత్రం తెలుసు పిల్లవాడికి ఏమి అకాల మృత్యు ఉందనేసి, అల్ప ఆశ ఉందనేసి. నాకు తండ్రి వారు ఏం చేశారంటే పిల్లగానికి ఉపదేశం చేసిండు. ఎవరికి? మార్కండేయుడు. నాయన నువ్వు ఏం చేయకు, స్కూల్ పంపలేదు, ఎక్కడ పంపలేదు, నేను ఆయననే చదువు చెప్పుకున్నాడు. ఎవరు? మృకండు. నీకొకటి చెప్తాం, ఏం చేస్తామంటే ఇంటికి ఎవరికి సంప్రదించాలి? నమస్కారం చేయాలి, వారికి సేవ చేయమని చెప్పి వారు చెప్పారు. ఏం చెప్పారు పిల్లవాడికి? ఎవరైనా రాని మొదట ఏం చేయాలి? వారికి నమస్కారం చేయి, నీళ్ళు తాగుతావా, కాళ్ళు కడుక్కుంటావా, ఇట్లా అన్ని రకాల సేవ చేయమని చెప్పి మొదట ఏం చెప్పిండో నమస్కారం చేయమని చెప్పి నమస్కారం నేర్పిండు బాబు. నమస్కారం వస్తే సంస్కారం వస్తుంది అంటారు కదా. ఈనాడు నమస్కారం లేదు, సంస్కారం కూడా లేదు, అట్లా అయిపోయింది అంతే. ఎవరికైనా మనమే అంటాం, వారికి ఎందుకు నమస్కారం చేయాలి, మన పాడు ఎవరికైనా నమస్కారం చేస్తే ఎందుకు చేయాలి? అది అహం వచ్చింది. కానీ మృకండు వారు ఏం చూస్తున్నాడు పిల్లవాడి ప్రతిరోజు ప్రవర్ధమాన పెరుగుతూనే ఉన్నాడు. 1 సంవత్సరం 2 సంవత్సరాలు పెరిగిన తర్వాత సంతానం కలిగే సంతోషం ఉంటుంది. కానీ ఎన్ని సంవత్సరాలు ఉన్నది? ఒక 5-6 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఆయన చూస్తున్నాడంట మృకండునికి రోజు కూడా బాధ పెరుగుతుంది మనసులో. పిల్లవాడు పెరుగుతున్నాడు, ఈయనకు బాధ పెరుగుతుంది. మరి పెరిగిన తర్వాత ఏం చేసిండు ఆయన? పిల్లవాడు రోజు అందరి ఇంటికి వస్తున్నారు, చూస్తున్నాడు, అందరికి నమస్కారం చేస్తున్నాడు, అందరికి కూడా అన్ని రకాల ఉపచారం చేస్తున్నాడు. తండ్రి చూస్తున్నాడంట ఈ పిల్లవాడికి ఎవరు దీర్ఘాయుష్మాన్ భవ అంటారా అని చూస్తున్నాడు. అడిగి ఆశీర్వాదం తీసుకోవద్దు ఎవరు కూడా. అందరూ నాకు అది కావాలి కానీ ఆశీర్వాదం తీసుకుంటారు, అట్లా చేయవద్దు ఎప్పుడు కూడా. అది అనుకోకుండా రావాలి. అట్లా పిల్లవాడికి 10 సంవత్సరాలు వచ్చినా కానీ ఎవ్వరు కూడా వారి నోటి నుంచి దీర్ఘాయుష్మాన్ భవ అని రాలేదు. ఎంతమంది ఋషులు వచ్చినా కానీ మరందరూ వస్తున్నారు, మంచిగా చదువుకో, మంచిగా. ఇప్పుడు ఈనాడేమంటావు? ఈ రోజు అందరు ఏమంటారు? బాగున్నావా, ఏం చదువుతున్నావు అంటారు. కానీ వాడికి ఎవరైనా కానీ మంచి ఆశీర్వాదం చేస్తారా? వీడికి మంచి ఆశ కలగాలి, మంచి ఆరోగ్యం కలగాలి. మనం ఎవరైనా అంటామా ఏం చదువుతున్నావు, ఏం చదివితే ఏమైనా సంస్కారం లేకుండా చదువు, అవునా కదా? అట్లా కాదు. పిల్లలకి మంచిగా ఆశీర్వాదం చేయాలి, మంచి ఆరోగ్యంగా ఉండాలి, దీర్ఘాయుష్ కలగాలని ఇటువంటి మనం ఆశీర్వాదం చేయాలి వారికి. మరి మృకండు చూస్తున్నారు, ఎవ్వరు కూడా వారికి దీర్ఘాయుష్ కలగాలని ఎవరు అన్నట్టు, దీర్ఘాయుష్ భవాన్ని ఎవరు కూడా అన్నట్లేదు. అందరు సుఖీ భవ అంటున్నారు, మంచి సుఖంగా ఉండాలంటున్నారు. కానీ సుఖంగా ఉండాలంటే ఆశ కావాలి కదా. ఈయనకు రోజు రోజు బాధ, మనసులో బాధ పెరిగిపోతుంది. చివరికి 11వ సంవత్సరం 12వ సంవత్సరం వచ్చేసరికి ఒకనొక రోజు సప్త ఋషులు వారి యొక్క ఆశ్రమానికి వస్తున్నారు. వారు వచ్చి రాగానే మామూలు ఏం చేయాలి? మార్కండేయుడు నమస్కారం చేశాడు. వారు అప్రమేతంగా ఏం చేశారంటే అంటే వారి ప్రమేయమే లేదు, అనుకోకుండా దీర్ఘాయుష్మాన్ భవ అని చెప్పి అన్నారంట. చిరంజీవి దీర్ఘాయుష్మాన్ భవ అని చెప్పారు. దీర్ఘాయుష్మాన్ భవ అన్నారు కదా. ఎందుకంటే ఎవరు వస్తారు ఇక్కడ మాట్లాడద్దు. ఇంకా అందరూ మహర్షి వారు వచ్చినారంట. అరే మీరు ఎంత పని చేసిన మహర్షి వారు, ఆ పిల్లవానికి ఇంకా 3 సంవత్సరాల్లో ఆయుష్ పోతుంది, తీరిపోతుంది. మీరేమన్నా దీర్ఘాయుష్మాన్ భవ అన్నారు. మీరేమో మామూలు వారు కదా, ఆ సాక్షి సప్త ఋషులు. మీరు బ్రహ్మ వారి అంశతో ఉంటుంది. సాక్షి బ్రహ్మ గారి మీకు గురువు. వేదం అంతా మీ నోటి నుంచి ఉంటుంది. మరి వేదం అబద్ధం కావద్దు కదా. మీరు ఋషుల అబద్ధం, ఇప్పుడు ఆ పిల్లవాడి ప్రాణం పోతే ఋషుల మాట అబద్ధం అవుతుంది. మరి దీర్ఘాయుష్లో కలగాలి. మధ్య అప్పుడు అనుకున్నారు, మీరు వచ్చి అనుకున్నాక ఏమంటే అరే నేను వచ్చి అనుకోకుండా ఇబ్బందులు పడినాం కదా, అవునా కదా. నేనేదో వచ్చి నా నోటి నుంచి వచ్చింది అంటే ఈయన వచ్చి ఏదో గొడవ పెట్టింది కదా, ఒక పుల్ల వేసిన అనేసి అనుకున్నాను. అంటే ఎంత మేము ఎక్కడ పడినామనేసి ఏం చేసిండు? మార్కండేయుడు కూడా అన్నా అంట. అది అవును, మృకండు కూడా అన్నాడు నిజంగా పిల్లవాడికి అల్పాయుషం గురించి. మరి ఆ మాట నాకు ముందే చెప్పాలి కదా, మాకు అడగలే కదా. అట్లా వాదన తిరిగిన తర్వాత సరే మా నోటి నుంచి వచ్చింది కనుక ఈ మాట అబద్ధం కాకూడదు. మేము మా మాట అబద్ధమైతే మేము నేర్చుకున్న వేదం అబద్ధం, వేదం అబద్ధమైతే బ్రహ్మ అబద్ధం, బ్రహ్మ అబద్ధం అయితే సృష్టి అబద్ధం అంటే మా అబద్ధమే కనుక ఏం చేయాలి? ఇప్పుడు పిల్లవాడిని పట్టుకొని ఆ సప్తర్షులందరూ కూడా కలిసి మాకు వచ్చిన గొడవ ఏమనేసి ఆ పిల్లవాడిని తీసుకొని సాక్షాత్ సత్యలోకం వెళ్ళారు. ఎక్కడికి? బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి అక్కడ చెప్పారు, బ్రహ్మ అజా గురువు గారు జనరేషన్ ఇది మేము వెళ్ళినాం వారింటి దగ్గరికి, అనుకోకుండా దీర్ఘాయుష్మాన్ భవ అన్నాం. అది పిల్లవాడికి అల్పాయుష్ అంటే మాకు తెలియదు. మరి ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఏం చేస్తారు? మరి ఆశ పెంచుతారు? పెంచలేరు కదా, అట్లా పెంచడానికి రాదు. కనుక పిల్లవాడిని ఏం చేస్తారంటే
బ్రహ్మగా చెప్పిందంట, నాయన నువ్వు ఏం చేయకు, ఇదే నమస్కారం జీవితాంతం చేయి, ఏం చేస్తావంటే నీకు ఉపదేశం చేస్తున్నాను చెప్పి పంచాక్షరి ఉపదేశం చేసిండు బ్రహ్మ గారు. చేసి నువ్వు ఎక్కడ వెళ్ళకు, ఈ వెంటనే ఎక్కడికి వెళ్తావు, కాశీకి వెళ్ళు. రోజేం చేస్తావు మరి తిరిగి చూడలేదు. వాళ్ళ నాన్న వదిలిపెట్టేసిండు, అంత ఆశ్రమం పెట్టేసి కాశీకి వెళ్ళిండు. ఒక కుటీరం ఏర్పాటు చేసుకొని ఆశ్రమం ఏర్పాటు చేసుకొని ప్రతిరోజు గంగల స్నానం చేయాలి, శివునికి పూజ చేయాలి. చేసి ఇలా చేయంగా అని చేసింది. కొన్ని ఒక్క రాజు రానే వస్తాయి కదా యముడు, మీకు తెలిసిన తర్వాత సినిమా చూస్తుంటారు కదా, యముడు వస్తాడు. వచ్చిన తర్వాత ఏం చేసిండు, మొదట బట్టలు వచ్చారు. యమదూత రాగానే ఎవ్వరు కూడా పిల్లవాడికి తేజస్సు ముందు పోలేకపోయినారు. వారు అంటే గుమ్మం దాని లోపల పోలేకపోయినారు. వారు ఇంటనే అక్కడి నుంచి వెళ్ళి ఏం చేశారు, వాళ్ళందరూ కూడా వాళ్ళ ప్రభుకు చెప్పినారు, అంటే యముడికి చెప్పినారంటే వారు అయ్యా మేము వాళ్ళు ఆయన ఖండించి అంటే పాశం వేయలేకపోతున్నా కనుక మీరే వెళ్ళండి అని చెప్పి యముడు ఏం చేసిండు, వీడెవరైనా నన్నేం చేస్తానేసి పిల్లవాడు కదా అనేసి అహంతో వచ్చి ఏం చేసిండు, లోపలికి వెళ్ళి పాశం వేసిండు. అప్పుడు ఏం చేసిండు పరమాత్మ, ఒక తన్ను తన్నిండి ఎడమ కాలుతో ఎక్కడ పోయి పడిండు, ఆయన వెళ్ళి దూరంగా పడిండు. ఒక తన్ను తన్నగానే ఎడమ కాలు తన్నేసిండు. మరి ఇప్పుడు యమధర్మరాజు ఉంటారు. మరి ధర్మరాజు నశించిపోతే ధర్మం కూడా ఉండదు సృష్టిలో కనుక వెంటనే ఆయనకు వరం ఇచ్చింది. మళ్ళీ అప్పుడు ఏం చెప్పిండు, మరి అసలు ఇద్దరి మధ్య సమాధానం జరిగింది. ఏం జరిగింది, చంద్రశేఖర 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 పాహిమం చంద్రశేఖర 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 క్షమం అన్నారు కదా. అంటే యముడికి ఇద్దరికి సమాధానం అయిన తర్వాత నువ్వు ఎవరికైతే నమ్ముకున్నావో నేను వాడికి నమ్ముకున్నా, నువ్వెవరు నా యొక్క ప్రాణం తీయడానికి అని చెప్పి మార్కండేయుడు అన్నాడు అక్కడ. అంటే విశ్వాసం ఉండాలి కదా, యముడు వచ్చి నేను భయపడతా అంటే కాదు, నీకు అంతటి గట్టి విశ్వాసం ఉండాలి. మొదట పరమాత్మ ఉన్నాడు నన్ను కాపాడతాడని చెప్పి నీకు విశ్వాసం ఉంటే ఆ యొక్క ప్రాణం నిలబడుతుంది. కనుక ఆ మార్కండేయుడికి అంత విశ్వాసం ఉన్నది కనుకనే ఆయన అన్నాడు యమధర్మరాజుతో, నీకెవరు ప్రభువో నాకెవరు ప్రభువో ఆయనకే నేను నమ్ముకున్నా కనుక నువ్వేం నన్నేం చేస్తావని చెప్పి అన్నగానే యముడు కోపం వచ్చి ఏం చేసిండు, ఈ పాశం లోపలికి వెళ్ళి వేసిండు. అప్పుడు లింగానికి కూడా పడింది కనుక వెంటనే ఆయన తన్నిండు యమకాలు. కనుక పిల్లలకి ఏం నేర్పాలి కదా, నమస్కారం నేర్పాలి, సంస్కారం నేర్పాలి. అంటే పురాణం మామూలు చదవకూడదు, ఎంతో అజ్ఞాత్మకంగా చదవాలి, జ్ఞానంతో చదవాలి. కనుక పిల్లలకు ఉత్తమంగా మొదట నమస్కారం నేర్పాలి. ఇంటికి వచ్చినటువంటి వారందరికీ కూడా మొదట నమస్కారం చేయాలి. వారు తాగడానికి తిరిగిస్తారు. మనం కూడా ఏం చేయాలి, బాగా చదువుతున్నావా, ఏం చదువుతున్నావా, ఈ చదువంతా ఏం చేయడానికి ఏం లేదు కనుక మొదట వారికి ఆశీర్వాదం ఎట్లా ఇవ్వాలో అట్లా నేర్చుకోవాలి. మొదట ఆశీర్వాదం కనుక మనం కూడా మంచి ఆశీర్వాదం నేర్చుకోవాలి. ఎట్లా ఏం చేయాలి, పిల్లలకైతే మంచి ఆశ కలగాలి, దీర్ఘాశం భవ, సుఖీ భవ, ఇట్లా చిరంజీవి సుఖీ భవ, ఇట్లా కొన్ని ఆశీర్వాదం మనం కూడా మన నుంచి రావాలి, మంచి మాట రావాలి. పిల్లలకి మధ్య ఏం నేర్పాలి, నమస్కారం నేర్పాలి. నమస్కారం వస్తే సంస్కారం వస్తుంది, వారికి మంచి ఆశ కలుగుతుంది. అంతేగాని నువ్వు ఏం చదువుతున్నావు, ఎట్లా ఉన్నావు, ఏ క్లాసు, ఏ స్కూలు, ఇవన్నీ ఎందుకు వచ్చినా కూడా అట్లా కాదు. మార్కండేయుడి నుంచి నేర్చుకోవాలి, ఇది నేర్చుకోవాలి. పిల్లవాడికి ఎటువంటి విద్య వచ్చినా కానీ ఏం చేసిండు, వాళ్ళ నాన్నగారు ఏం నేర్పండు, నమస్కారం నేర్పడం వల్ల వాడు దీర్ఘాశ్వంతుడు అయింది, చిరంజీవి అయిపోయింది. ఇప్పటిదాకా మరణమే లేదు మార్కండేయుడికి. ఆ మరణం జయించి మరి మార్కండేయ పురాణం రచన చేసిండు. ఆ మార్కండేయ పురాణం ఉన్నటువంటి దుర్గా సప్తశతి 700 శ్లోకాలు, అది దుర్గా చండీ, మన చండీ హోమం చేస్తాం కదా, ఆ యొక్క చండీ హోమమే ఆయన ఇచ్చినటువంటిదే చండీ హోమం అని. ఇంకా ఎవరు ఇవ్వలేదు, మార్కండేయ ఇచ్చినటువంటిది కనుక ఆ మార్కండేయ పురాణం అనేటువంటిది రోజు మీరు చెప్తారు కదా, సర్వంగళమ ఆంగిల్యే శ్వేతర భాగ సాధకే శ్వేతంభటే గౌరీ నారాయణ నమోస్తే. ఇది ఎక్కడ ఉన్నది, మార్కండేయ పురాణం నుంచి తీసుకొచ్చారు, సప్తశతి నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. దానికి అది ఇచ్చిన శ్లోకం ఎవరు అది రాసినటువంటిది మార్కండేయుడు రాసినాడు. శరణార్థీనార్థ పరిత్రాణ పరాయణే సర్వశాస్త్రే దేవి నారాయణ నమోస్తే. ఈ శ్లోకం అక్కడ ఏ శ్లోకమైనా మార్కండేయ పురాణం నుంచి 700 శ్లోకాలు వచ్చినాయి అక్కడ నుంచి. ఎవరు రాసిన, మార్కండేయుడు రాసి చిరంజీవి. దీనివల్ల ఒక నమస్కారం వల్ల కనుక పిల్లలకి ఏం నేర్పాలి కదా, పెద్దవారికి నమస్కారం చేయమని చెప్పి నాకు నేర్పాలి. కనుక ఇది అందరు పాటిస్తారని అనుకుంటున్నాను.